ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి, వాడు వచ్చాడు, సాతానుగాడు. వాడు ఎక్కడైనా ఉంటాడు, వాడు సిగ్గులేనాడు. వస్తాడు, పిలవని పేరంటాం, వాడు వస్తాడు. వచ్చి బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నావే అన్నాడు. పాటలు పాడతాను చూడరా అన్నా. నాకు కూడా తెలుసులే పాటలు అన్నాడు. వాక్యం చెప్పరా అన్నా. వాక్యం నాకు కూడా తెలుసులే అన్నాడు. మరి నీకేం తెలియదురా అన్నా. అదే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావే అదొక్కటి తెలియదు అన్నాడు. నేను ప్రార్థన చేస్తాను రా అన్నా. వాడు కంగారు పడి వెళ్ళిపోయాడు. సాతానుగాడికి ప్రార్థన చేస్తే చాలు, వాడు ఆ ప్రాంతంలో ఉండడు. ప్రార్థన చేసే వాళ్ళ సమీపానికి రాడు. ప్రార్థన చేసే వాళ్ళని వాడు ఏమీ చేయలేడని సంగతి వాస్తవం. ఎంత అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మనం చేసినా మన జీవితంలో వాడిని దగ్గరకు రానికుండా చేసుకోవాలంటే ముందు ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి సంగతి. మన దగ్గరికి సమీపించాలంటే వాడి వల్ల కాదు. ఎందుకంటే మన జీవితం ఎలా ఉంటుంది, వాడికి దడ పుట్టించేలాగా ఉంటుంది. ప్రార్థన వాడికి దడ పుట్టిస్తుంది.